ఈ పెద్ద షిప్ క్యారియర్ షిప్ వాళ్ళకి అమెరికాకి వాటిని కూడా రంగంలోకి దింపారు. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, గత 2-3 నెలలుగా ఇరాన్కి సమీపంలో అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలని, అలాగే ముఖ్యంగా ఈ B-2 బాంబర్స్ని, ఇటు అబ్రహం లింకన్ని, మరికొన్ని వార్షిప్స్ని కూడా రంగంలోకి దింపి అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఏ క్షణమైనా సరే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మనం ఊహించాము. ఇప్పటికే ఈరోజు రానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుంది? ఇప్పటికే అయతుల్లా ఖమేనీ తప్పించుకొని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అయతుల్లా ఖమేనీని ఒక బంకర్లోకి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరి ఇలాంటి ఒక క్రిటికల్ కండిషన్లో ఖమేనీకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎవరి సపోర్ట్ కోరే అవకాశం ఉంది అన్నప్పుడు రష్యాని కొంచెం మద్దతు కోరే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బట్ వెన్ భారత్ ఈ విషయంలో చాలా క్లియర్ స్టాండ్తో ఉన్న నేపథ్యంలో, ఇజ్రాయెల్తో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు రష్యా కూడా ఇమ్మీడియట్గా అగెయిన్స్ట్గా వార్లోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇండియన్ ఎంబసీ ఆఫ్ ఇండియా టెల్ అవీవ్ రిలీజ్ చేసినటువంటి అడ్వైజరీ మనం చూస్తున్నాం. ఇన్ ద వ్యూ ఆఫ్ ప్రివైలింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్స్ ఇన్ ద రీజన్, ఆల్ ఇండియన్ నేషనల్స్ ఇన్ ఇజ్రాయెల్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ utmost caution and remain vigilant at all times అంటూ ఇండియన్ అడ్వైజరీ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి భారతీయులకి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఇండియన్ నేషనల్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు స్ట్రిక్ట్లీ adhere to safety guidelines and instructions issued by the Israel authorities and the home front command అంటూ చెప్తున్నారు. ఇజ్రాయెల్ రిలీజ్ చేసినటువంటి ఆ గైడ్ లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ఉండండి అంటూ భారతదేశం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులకు రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ఇవి. ఎవరు కూడా బయటికి రావద్దు. ఇండియన్ నేషనలిస్ట్ షుడ్ రిమైన్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ టు డెసిగ్నేటెడ్ షెల్టర్స్ అండ్ మీరు చాలా సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే భారత ప్రభుత్వం లేదంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం మీకు సూచించిందో అక్కడ మాత్రమే ఉండండి. ఇతర పబ్లిక్ ప్లేసుల్లో మీరు బయటికి రావద్దంటూ చెప్తున్నారు. And Indian nationalists are advised to avoid all non-essential and unnecessarily travel within Israel until further notice. మీకు మళ్ళీ సమాచారం వచ్చే వరకు మీరు ఇజ్రాయెల్లో ఎక్కడ ట్రావెల్ చేయకూడదు, అనవసరమైనటువంటి గ్యాదరింగ్స్ కూడా పెట్టుకోవద్దు అంటూ చెప్తున్నారు. సిటిజన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు మానిటర్ లోకల్ న్యూస్. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండే వార్తలు చూస్తూ ఉండండి. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అండ్ ఎమర్జెన్సీ అలర్ట్స్ రెగ్యులర్లీ ఫాలో అవుతుండండి అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇండియన్ నేషనలిస్ట్ మే కాంటాక్ట్ ద ఎంబసీ ఆఫ్ ఇండియా. అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా సహాయం కావాలంటే వెంటనే మేము రెస్పాండ్ అవుతాం అంటూ కూడా చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. భారతీయులందరూ ఇజ్రాయెల్లో కానీ ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులందరూ ఎంబసీతో వెంటనే టచ్లోకి వెళ్ళండి. వస్తున్నటువంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. న్యూస్లో మీకు ఫాలో అవ్వండి. కీలకమైనటువంటి సెన్సిటివ్ ప్లేసెస్లో తిరగొద్దు, ఎలాంటి గ్యాదరింగ్స్ కూడా చూడొద్దు. అండ్ దెర్ ఈస్ ఎ ఫోన్ నంబర్ ఆల్సో. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే 24/7 మీకు హెల్ప్ లైన్ నంబర్ కూడా అక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆ ఫోన్ నంబర్కి కనుక కాల్ చేస్తే +97254752071 ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు వెంటనే సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళు వెంటనే వచ్చి మీకు సర్వీసెస్ ఇస్తారు. అలాగే దెర్ ఈజ్ ఏ ఈమెయిల్ ఐడి ఆల్సో, telaviv@mea.government.in. ఈ ఈమెయిల్కి మీరు ఒకవేళ మెయిల్ చేసినా సరే మీ సమస్యల్ని వెంటనే మీకు ఎమర్జెన్సీ సర్వీస్ అందే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మరికొన్ని గంటల్లో ఇరాన్ మీద మరిన్ని భయంకరమైనటువంటి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ మీద. అలాగే అమెరికా సైన్యం సైతం ఇప్పుడు పూర్తిగా రంగంలోకి దిగింది. రోర్ ఆఫ్ ది లయన్గా ఇప్పుడు ఈ అటాక్స్ని చూస్తున్నారు. అలాగే ఇరాన్ మీదుగా వెళ్ళేటువంటి అన్ని ఫ్లైట్స్ని కూడా ఇప్పుడు డైవర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నో ఫ్లైట్స్ ఆర్ ఫ్లయింగ్ ఆన్ ఇరాన్. మీరు చూడొచ్చు, ఇరాన్ భూభాగం మీద నుంచి ఫ్లైట్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యాయి, చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. సేఫ్ జోన్ కాదు అంటూ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆ కొద్ది ఫ్లైట్స్ కేవలం ఇరాన్కి సంబంధించినటువంటి లోకల్ ఫ్లైట్స్గా మనకు అర్థమవుతుంది. ఇరాన్ సైతం ఇప్పటికీ అమెరికాకి అలాగే ఇజ్రాయెల్కి మరికొన్ని కంట్రీస్కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. వాళ్ళ ప్రజలకి కూడా ఎమర్జెన్సీ అలర్ట్ని జారీ చేసింది. ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దు, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ లేదంటే
కీలకమైనటువంటి సైనిక స్థావరాల పరిసరాల్లో సామాన్య ప్రజలు ఎవరూ తిరగడానికి వీల్లేదు అంటూ చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. మరోవైపు ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అతి కొద్ది గంటల్లో ఈ యుద్ధం చాలా భయంకరమైనటువంటి యుద్ధంగా మారబోతోంది. మరిన్ని ప్రపంచ దేశాల ఇన్వాల్వ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం దగ్గర పడుతుందన్న సంకేతాలని ఈ యుద్ధం చాలా క్లియర్గా ఇస్తోంది. కానీ అతి త్వరలో ఇరాన్ యొక్క షేప్, పొలిటికల్ అండ్ జియోగ్రఫికల్ షేప్నే మార్చేసేటువంటి యుద్ధంగా ఇది మారబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. హూ ఈస్ గోయింగ్ టు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక్కసారి ఆ పేరుడికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను మరింత క్లియర్గా. అండ్ ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్.